నాన్నని చూసి నేర్చుకో మామ్. ఊరికే ఫ్రస్ట్రేట్ అవ్వడం కాదు. అవునే, ఫ్రస్ట్రేషన్ తోనే మాట్లాడుతున్నాను. నేను ఇందిరాగాడికి ఫోన్ చేసి నిన్ను అల్లుని చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఇక్కడికి రావద్దు, నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు అని చెప్తేనే వాడు నా మాట విని ఇక్కడికి రాలేదు. బయట వాళ్ళకి నా మీద, నా మాట మీద ఉన్న విలువ, గౌరవం ఈ ఇంట్లో ఉన్న నా కన్న కూతురికి లేకుండా పోయింది. కమ్ అగైన్. నువ్వు ఇందిరాకి ఫోన్ చేసి రావద్దని చెప్పావా? అవును, వస్తే చంపేస్తాను అని బెదిరించాను కూడా. వాడు నాకు భయపడ్డాడు, నా మాటకి విలువిచ్చాడు గాని వాడు రాలేదు. కానీ వెదర్ కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి రాలేకపోయానని ఇందిరా చెప్పాడు. వాడి దరిద్రం అలా తగలడింది. వాడు నా మాట కాదని వాడు వద్దామనుకున్న వర్షం ఆపేసింది. వాడిక్కడికి రాకూడదు అని ప్రకృతి కూడా చెప్పిందే. అదేమీ మీరు అర్థం చేసుకోకుండా ఆయన గారేదో వీడియో కాల్ చేశాడని ఆ అనామకుడితో పెళ్లి కొప్పుకున్నావు. ఫోన్లోనే నిశ్చయితాంబూలాలు తీసుకున్నావు. వాడితోనే పెళ్లి జరగాలి అని పట్టుబట్టావు. ఏ స్టార్ హోటల్లోనో గ్రాండ్ గా జరగాల్సిన ఎంగేజ్మెంట్ ని చీప్ గా జరిపించుకునొచ్చావు. రేపు పెళ్లి కూడా ఇలాగే తగలబడిచేస్తుంది. ఇందిరాని పెళ్లి చేసుకునేది నేను, కలిసి కాపురం చేసేది నేను. నాకు లేని ప్రెస్టేజ్, పెయిన్ నీకెందుకు మామ్? అయినా నా లైఫ్ లో డెసిషన్ తీసుకోవడానికి నువ్వెవరు? ఏం మాట్లాడుతున్నావు అదితి? తను నీ కన్న తల్లి. అఫ్కోర్స్ డాడ్, బట్ నేనేమి చిన్నపిల్లని కాదు. నా లైఫ్ గురించి నేను డెసిషన్ తీసుకోగలను. అంటే నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం నాకు లేవా? ఇంతకు ముందు 1-2 సార్లు నిర్ణయాలు తీసుకున్నావు కదా మామ్. నన్ను పెళ్లి మండపం దాకా తీసుకెళ్లారు కదా. అందరి ముందు నేను అవమానపడి నవ్వుల పాలయ్యేలా చేశారు కదా. వాళ్ళు నిన్ను చీట్ చేస్తే మేమేం చెయ్యాలి? ఇందులో మా తప్పే ఉంది. తప్పు ఎవరిదైనా పనిష్మెంట్ పడింది నాకు. అందుకే ఇంకా నేనెవరి మీద ఆధారపడదలుచుకోలేదు. నా లైఫ్ గురించి నేనే డెసిషన్ తీసుకుంటాను. అవునరా, పెరటి వైద్యం ఇంటికి పనికిరాదు అంటారు. అలాగే గౌతమ్ ఎంత పెద్ద డాక్టర్ అయినా కడుపు విషయం కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఎందుకైనా మంచిదిరా, ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. కడుపులో నా ముని మనవడు ఎలా ఉన్నాడో ఏంటో. వాడేవి ఇంతకు ముందులా ఆకతాయిలా ఉండట్లేదమ్మా. చాలా బాధ్యతగా ఉంటున్నాడు. అహల్య పట్ల, కడుపులో ఉన్న బిడ్డ పట్ల చాలా బాధ్యతగా ఉంటున్నాడు. తల్లికి బిడ్డకి ఏం కాదని వాడే చెప్తున్నాడు కదా. పెద్దదాన్ని నా మాట వింటే ఏమవుతుందిరా? ఒకసారి హాస్పిటల్లో చూపిస్తే మంచిది కదా. నా కంగారు కూడా తగ్గుతుంది. సరే అమ్మా, నువ్వు టెన్షన్ పడకు. మేము వెళ్ళి కనుక్కుని వస్తాం. పసుభద్ర. అహల్య గారు, మీరు టెన్షన్ పడకండి, పానిక్ అవ్వకండి. చూడండి, ఓకేనా? హాయ్ అహల్య, ఎలా ఉన్నావు? కడుపులో బిడ్డలా ఉంది. సారీ, మిమ్మల్ని గౌతమ్ చేతిలో పెట్టాక మీరు ఎలా ఉన్నారని అడగకూడదు. ఎందుకంటే వాడు ఉన్నంత వరకు మీకు ఏ భయం లేదు, ఎలాంటి టెన్షన్ ఉండదు. మిమ్మల్ని వాడు ప్రాణంలా చూసుకుంటాడు. వాడిని నమ్మి మీరు ధైర్యంగా ఉండండి. వాడి సంరక్షణలో
మీరు సంతోషంగా హాయిగా ఉండండి. ప్రశాంతంగా మీ కడుపులో ఉన్న బిడ్డని భూమి మీదకి తీసుకురండి. అది మీ బాధ్యత. మన పరిచయం, మన కలయిక, మన ఎడబాటు అంతా ఒక పాసింగ్ క్లౌడ్లా వెళ్ళిపోయాయి. నేనొక జ్ఞాపకంలా కూడా నీకు గుర్తుండిపోయే అంతలా నీతో ఉండలేకపోయాను. నా వల్ల నీ జీవితంలో కొంత చెడు జరిగినా గౌతమ్ రూపంలో నీకు కొండంత మంచి జరిగింది. వాడు నాలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడు కాదు. ఎప్పుడూ గొడుగులా ఉండే ఆకాశం. ఇక నుంచి మీ ఆలోచనలు, మీ ఆశలు, మీ కలలు నా మీద రుద్దకండి. అన్నీ మీలోనే పెట్టుకోండి. ఇక నుంచైనా నా డెసిషన్ నన్ను తీసుకోనివ్వండి. కాదు కూడదు అని ఈ పెళ్లి విషయంలో మీరెవరైనా జోక్యం చేసుకుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. మైండ్ ఇట్ మామ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఈ ఫైల్ మీద మీ సంతకాలు కావాలి. ఆఫీస్ వర్క్ ఎక్కడి దాకా వచ్చింది? అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. విక్రాంత్ గారు బాగా డీల్ చేస్తున్నారు. అందరినీ సెట్ చేశారు. నిజంగా దేవుడు పంపించినట్టుగా ఆ అబ్బాయి వచ్చి మన కంపెనీని సేవ్ చేశాడు. తనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి.